సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, డోరా అయితే 3 days నుంచి సిక్ అయిందనమాట. ఏం కూడా తినట్లేదు. దానికి ఏమైంది ఏందని నాకు అసలు ఏం కూడా అర్థమైతలే. సో వెంటనే లేట్ చేయకుండా వెటనరీ హాస్పిటల్కి అయితే నేను తీసుకుని వెళ్ళాను. సో గాయ్స్, అక్కడికి వెళ్ళాక డోరా టెంపరేచర్ చెక్ చేస్తే 109 వచ్చిందనమాట. క్రిటికల్ సిచ్యువేషన్లో మేమైతే అక్కడికి వెళ్ళాం. సో ఫీవర్ తగ్గడానికి అయితే మేమైతే బాడీ మొత్తం ఐస్ అయితే పెట్టామన్నమాట. ఫస్ట్ టైం అనమాట దానికి సిలైన్ ఎక్కడం. అసలు తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా దానికి ఒక సిలైన్ బాడీ అనేది ఎక్కేళ్ళం. ఇది అమ్మ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఇట్లా చెప్పంగానే ఏం చేయాలో అర్థం కాలేదు ఈ సిచ్యువేషన్లో. అసలు ఎట్లా అసలు నేను చూస్తాను కూడా అనుకోలేను. అసలు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట. లాస్ట్కి టెంపరేచర్ నార్మల్ కాగానే కొంచెం అయితే ఫుడ్ అయితే తిన్నది. కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. అన్న అయితే చాలా బాగా ట్రీట్మెంట్ చేసిండు. సో గైస్, ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కనుక పెట్స్ ఉంటే సీరియస్గా తీసుకోండి. సీరియస్గా ట్రీట్మెంట్, టైం టు టైం ట్రీట్మెంట్. ఏమైనా అయితే బాధ ఎంత ఉంటా అనేది పెట్స్ పెంచేటోళ్ళకి మాత్రమే తెలుసు. గైస్, వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.